మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై జనసేన నేత బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో కాకాని మంత్రి పదవి అడ్డం పెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని సురేష్ నాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా తప్పుడు కేసులు పెట్టారని మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని సురేష్ నాయుడు మండిపడ్డారు. ఏదైతే గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాల పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని మైనింగ్ని, ఎర్ర బంగారాన్ని, పేద ప్రజల భూముల్ని దాచుకొని అనేక విధాలుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవాక్కులు చెవాక్కులు పేలినటువంటి మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి అవినీతి పరుడు ఈరోజు జైలు నుంచి విడుదల కాగానే ఆయన మీడియా ముందుకు వచ్చి మీడియా సమావేశాన్ని పెట్టి మాట్లాడడం నిజంగా చాలా విచిత్రంగా, విడ్డూరంగా ఉందనడానికి ఒక నిదర్శనం. ఆయన సాంప్రదాయాల గురించి, కూటమి ప్రభుత్వం గురించి, ఆయన ఏదో 2 సార్లు శాసనసభ్యుడిగా, 2.5 సంవత్సరం మంత్రిగా, జడ్పీ చైర్మన్గా చేశాను, నన్ను అన్యాయంగా 86 రోజుల పాటు జైల్లో ఉంచారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నిజంగా అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి చదువుకున్నాడా, చదువుకోలేదా అనేటువంటి ఆలోచన వస్తుంది ఒక్కోసారి. అయ్యా, అవినీతి చేసిన వాడు, తప్పు చేసిన వాడు ఎవరైనా సరే, సీఎం అయినా, పిఎం అయినా, కార్పొరేటర్ అయినా సరే, తప్పు చేసిన తర్వాత, అవినీతి చేసిన తర్వాత శిక్ష అనుభవించక తప్పదు. ఏదైతే గత వైసీపీ పాలనలో